ఎప్పుడో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 రానే వచ్చేసింది. దీంట్లో సెలబ్రిటీ కంటెస్టెంట్ లిస్ట్ అయితే బయటకు వచ్చేసింది. ముందు సీజన్స్ కంటే ఈ సీజన్స్ ఇంకొంచెం కొత్తగా ఉంటుందని, ఇంతకు ముందు సీజన్లన్నీ చూసి వచ్చినా కూడా ఈ సీజన్ అయితే అలా కాదని ఆల్రెడీ నాగార్జున గారు హింట్ ఇచ్చేశారు. కామనర్స్ నుంచి కూడా తీసుకుంటున్నారు. దానికి 3 జడ్జెస్ని అండ్ శ్రీముఖిని యాంకర్గా పెట్టి 15 మెంబర్స్లో ఫిల్టర్ చేసి తీసుకుంటున్నారని. సెలబ్రిటీ కంటెస్టెంట్లో ఫస్ట్ కంటెస్టెంట్ సంజన. ఈమె బుజ్జిగాడు సినిమాతో తెలుగు తెరలోకి పరిచయం అయింది. అలాగే దండుపాలెం పార్ట్ 2 and 3లో కూడా యాక్ట్ చేసింది. అవి కాకుండా మిగతా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసింది. తర్వాత సెలబ్రిటీ కంటెస్టెంట్ అంకిత. లాహిర్లో అనే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన అంకిత సింహాద్రి, విజయేంద్ర వర్మ ఇలా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసింది. తర్వాత సెలబ్రిటీ కంటెస్టెంట్ సుమన్ శెట్టి. తిను మనకి అందరికీ తెలుగు తెరలో పరిచయం ఉంది. మంచి సినిమాలు అయితే బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్, 7/G బృందావన్ కాలనీ, ఇంకా జయం సినిమాతో అందరికీ సుపరిచితుడైపోయాడు ఈ సుమన్ శెట్టి. 7/G బృందావన్ కాలనీ చాలా మంచి పేరు తీసుకొచ్చింది దీనికి. ఇంకా ఇవి కాకుండా చాలా మంచి సినిమాల్లో ఈయన యాక్ట్ చేశాడు. తర్వాత మనకి లిస్ట్లో ఉన్నది తనుజ. ముద్దమందారం సీరియల్తో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ కర్ణాటక నుంచి వచ్చింది. అందాల రాక్షసి అనే సీరియల్లో కూడా ఈమె యాక్ట్ చేసింది. అవి కాకుండా ఇంకో కొన్ని సీరియల్లో యాక్ట్ చేసింది. తర్వాతది సింగర్ శ్రీతేజ. అండ్ తర్వాత మన లక్సుపాప ఆశాశైని. లక్సుపాప అనే ఒక్క సాంగ్తో తెలుగు ప్రజలు ఉర్రూతలోపిన సాంగ్ ఇది, నరసింహనాయుడు సినిమాలో. తర్వాత నువ్వు నాకు నచ్చావు సినిమాలో కూడా ఈమె అందరికీ తెలుసు. అంత మంచి క్యారెక్టర్ వచ్చింది ఈమె. నెక్స్ట్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ భరణి గారు. ఈయన స్రవంతి సీరియల్తో ఎంత మంచి పేరు తెచ్చుకున్నారంటే విలన్ అంటే ఇలాగే ఉండాలి అనేటట్టుగా. అండ్ అవే కాకుండా చాలా సీరియల్స్లో ఈయన నటించారు. నెక్స్ట్ కంటెస్టెంట్స్ రీతు చౌదరి. ఈమె ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో కొన్ని సినిమాలో ఇలా ఎక్కడైనా కనిపిస్తుంది. అంత ఫేమస్ ఈమె. తర్వాత కంటెస్టెంట్స్ నాగదుర్గ. ఈమె ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ ఉంటుంది కానీ చాలా అందంగా ఉంటుంది. ఆ తర్వాత కంటెస్టెంట్ ఇమాన్యుల్ వర్ష చేసే స్కిట్స్కి జబర్దస్త్లో ఒక రేంజ్ హైప్ ఉంది. తనంతా తానుగా కష్టపడి పైకి వచ్చిన ఇమాన్యుల్ కామెడీ అంటే అందరికీ చాలా ఇష్టం. నెక్స్ట్ కంటెస్టెంట్స్ దిబాజు అని. ఈమె ఎన్నెన్నో జన్మల బంధంతో సీరియల్తో మనందరికీ పరిచయం అయింది. అంతకు ముందే ఈమె చాలా సీరియల్స్లో నటించింది. ఈ మధ్య మా టీవీలో జరిగే షోస్లో అన్నిట్లో ఈమెను బాగా లేపుతున్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్ అందం అభినయం కలిపిన శ్రేష్ఠ వర్మ. ఈమె ఒక కొరియోగ్రాఫర్. జానీ మాస్టర్ విషయంలో ఈ మధ్య అందరి నోట్లో ఈమె పేరు నానింది. ఫర్ మోర్ బిగ్ బాస్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మమ్మీ 150. బాయ్.